నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మరి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏ విధంగా ఉండాలో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీ యొక్క మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మొత్తం కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రూపంలో పెట్టండి. మనం అందరం కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వం అయితే ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ స్కీమ్‌ని కొత్తగా అమలు చేయాలని చూస్తోంది. దీనికి సంబంధించి ఉద్యోగులు కొంత మొత్తం చందా చెల్లిస్తే ప్రభుత్వం కొంత మొత్తం చందా చెల్లించి ఒక ఇన్సూరెన్స్ ట్రస్ట్ ద్వారా, ఒక హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మరి 59 కోట్లు సేకరించి ఉద్యోగులకు మరి ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం అయితే చూస్తుంది. అసలు మరి ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ఈహెచ్ఎస్ స్కీమ్ అమలవుతుంది ఉద్యోగులకు అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి. అసలు బయట 10,000 చెల్లిస్తే 10,000 లోపు 8 నుంచి 10,000 వరకు చెల్లిస్తే ఒక వ్యక్తికి ఎంత దాదాపు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అయితే సౌకర్యం లభ్యమవుతుంది. మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వ ఉద్యోగులకి అసలు ఫ్రీగా ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ మరి చందా వసూలు చేయాలని చూస్తుంది. మరి ఉద్యోగ సంఘాలు కూడా మేము ఎంతో కొంత ఈహెచ్ఎస్కు చందా చెల్లిస్తామని కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి చూద్దాం. ముందే అసలు డీఏలు పెండింగ్లో ఉన్నాయి, పీఆర్సీ ఇవ్వడం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నాం, ఏ వస్తువు కొన్నా జీఎస్టీ చెల్లిస్తున్నాం, మరి ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం వర్తించదు, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు, పిల్లలకి ఉద్యోగస్తుల పిల్లలకి స్కాలర్షిప్స్ ఉండవు. ఈ విధంగా అనేక విధంగా నష్టపోతున్నారు. మరి ఉద్యోగుల విషయానికి వచ్చేవరకు మాత్రం ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయం. ఇక ఉద్యోగులకు అసలు ఫ్రీగా హెల్త్ అందించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల నుంచి కొంత మొత్తం వసూలు చేయడం అయితే అన్యాయమని చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనా కొంతవరకు మరి ఇప్పుడు బిల్లు చూస్తే ఏమైనా ఆపద ఉండి హాస్పిటల్లో జాయిన్ అయ్యి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకొని వచ్చిన ఆ మెడికల్ బిల్ అయితే 2 సంవత్సరాలైనా ఆ రోగి అకౌంట్లో పడట్లేదు. కాబట్టి మరి సరే ఏదో ఒకటి ముందుకైతే పోవాల్సిన అవసరం ఉంది. మరి హెల్త్ కేర్ ట్రస్టుకు ప్రతి నెల 59 కోట్లు, ఉద్యోగుల వాటాకు సమానంగా సర్కారు చెల్లింపు, ట్రస్టు ఖాతాలో ఏటా 720 కోట్లు జమ చేస్తాం. వచ్చే వారం ఉద్యోగ సంఘాలతో చీఫ్ సెక్రటరీ భేటీ అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కూడా ఈ జూన్ నెలాఖరుకు స్పష్టత వస్తుందని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాల నేతలతో వచ్చే వారంలో జూన్ 2వ వారంలో సమావేశం కానున్నారు. కాగా ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగులు నెలకు 500 చొప్పున వారి వాటా కింద చెల్లిస్తే అందుకు సమానమైనటువంటి వాటాను ప్రభుత్వం కూడా మరి జమ చేసి వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2,67,874 మంది ఉద్యోగులు, 2,56,556 మంది పెన్షన్లు, 70,018 మంది పోలీసులు కలిపి మొత్తం 5,94,448 మంది అయితే ఉన్నారు. మరి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఉద్యోగులు సర్కారు వాటా కింద హెల్త్ కేర్ ట్రస్టుకు ప్రతి నెల 59.44 కోట్లు జమ అవుతాయి. ఈ లెక్కన ఏడాదికి 720 కోట్లు జమ అవుతాయి. ప్రతి నెల 10వ తేదీన ఉద్యోగుల వాటా, ప్రభుత్వ వాటాను ట్రెజరీ నుంచి హెల్త్ కేర్కు ట్రస్ట్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు వైద్య సేవలు అందించిన ఆసుపత్రులకు ఈ నిధుల నుంచి చెల్లింపులు చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 2021-22 నుంచి 2024-25 మధ్యకాలంలో మెడికల్ రియంబర్స్మెంట్, నగదు రహిత వైద్య కోసం ప్రభుత్వం 2,298 కోట్లు ఖర్చు పెట్టింది. మరి అంటే ఏడాదికి సగటున మెడికల్ రియంబర్స్మెంట్ కింద 409 కోట్లు, క్యాష్లెస్ ట్రీట్మెంట్ కింద 126 కోట్లు కలిపి 575 కోట్లు వెచ్చించింది. అయితే ఈ కొత్త ఈహెచ్ఎస్ పథకం కింద ఏడాదికి 720 కోట్లు ఖర్చు పెట్టాలన్న యోచనలో సర్కారు ఉండడం గమనార్హం. అయితే వాటా అంశంలో ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటాగా ఎక్కువ మొత్తం చెల్లించే వారికి అపరిమిత వైద్య సేవలు అందించాలని కూడా పలువురు అయితే కోరుతున్నారు. అయితే వచ్చే వారం ఉద్యోగ సంఘాలతో సీఎస్ నిర్వహించే సమావేశంలో ఉద్యోగుల వాటాపై స్పష్టత వస్తుంది అంటూ టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా కొత్త ఈహెచ్ఎస్లో ఉద్యోగుల వాటా ఎంత అనే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ 2 ప్రతిపాదనలు చేసింది. ఫస్ట్ది ఏంటంటే కింద ఉద్యోగుల మూల వేతనం నుంచి 1% మొత్తాన్ని తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈ విధానం ప్రతి నెల సుమారు 29.19 కోట్లు, ఏడాదికి 350 కోట్లు జమ అవుతాయని అంచనా వేసింది. ఈ మొత్తానికి ప్రభుత్వం నుంచి మరో 250 కోట్లు జమ చేస్తే మొత్తంగా 600 కోట్లు అందుబాటులోకి ఉంటాయనేది అంచనా. ఇక రెండో ప్రతిపాదన కింద ఉద్యోగుల మూల వేతనం నుంచి 15% తీసుకుంటే నెలకు 43.79 కోట్లు, ఏడాదికి 525 కోట్లు జమ అవుతాయని పేర్కొంది. ఈ మొత్తానికి సర్కార్ నుంచి 75 కోట్లు జమ చేస్తే 600 కోట్లు జమ అవుతాయని తెలిపింది. కాగా ఈ ప్రతిపాదనలు పక్కన పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఉద్యోగి నెలకు 500 వాటాగా చెల్లించాలని, అంటే మొత్తాన్ని తాము ఇస్తామని ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది. మరి ఏ విషయం అనేది జూన్ 2వ వారంలో పూర్తిగా చర్చల తర్వాత ఒక అప్డేట్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉద్యోగుల మీద ఎక్కువగా భారం మోపకుండా ప్రభుత్వం అధిక భారాన్ని భరించి ఉద్యోగులకు అనుకూలమైనటువంటి హెల్త్ కేర్ విధానాన్ని, ఈహెచ్ఎస్ విధానాన్ని తీసుకొస్తుందని చెప్పి ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులందరూ కూడా, పోలీసు వాళ్ళందరూ కూడా ఆశపడుతున్నారు. మరి ప్రభుత్వం కనీసం డిఏలు, పీఆర్సీలు, పెండింగ్ బిల్స్, ఏరియర్స్ ఇవన్నీ సరే లేటుగా ఆలస్యంగా ఇచ్చినా కానీ కనీసం ఆరోగ్యపరంగా ఉద్యోగులను ఆదుకుంటారని చెప్పి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు. మరి ప్రభుత్వం మంచి అనుకూలమైనటువంటి హెల్త్ ఈహెచ్ఎస్ విధానాన్ని తీసుకొస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.